Okay, good morning to Ananda. Now we are discussing about theorems on subgroups. So subgroups lo konni theorems chuddaamu. Element in G, inverse of element in G. So subgroup ఇప్పుడు ఈ థీరం లో మనం ఏం ప్రూవ్ చేయాలంటే సబ్గ్రూప్ లో ఉన్నటువంటి సబ్గ్రూప్ లో ఇన్వర్స్ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ అండ్ గ్రూప్ లో G మీన్స్ గ్రూప్ జీలో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ సేమ్ అని చెప్పాలి. సో దానికోసం ఫస్ట్ నేను సబ్ గ్రూప్ తీసుకుంటున్నాను. అందుకని లెట్ H be a subgroup of G. Let capital H be a subgroup of capital G. సో ఎప్పుడైతే సబ్గ్రూప్ జీకి అవుతున్నదో జీలో మనకి ఆల్వేస్ ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో కాబట్టి లెట్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. నౌ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్లో ఉంటుంది అంటే ఇదే ఎలిమెంట్ మళ్ళీ ఎక్కడ కూడా ఉంటుందంటే క్యాపిటల్ జీలో కూడా ఉంటుంది. సో ఏకి కరస్పాండింగ్గా నేను స్మాల్ బి ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. స్మాల్ బి ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ హెచ్. స్మాల్ బి అనేది ఏకి ఇన్వర్స్ అవుతున్నది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఇన్వర్స్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎలిమెంట్ ఇంటూ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే సో ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎలిమెంట్ ఏ ఇన్వర్స్ బి కాబట్టి బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ. సో దిస్ ఈజ్ సమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో హెచ్లో ఈ ఇన్వర్స్ అయినప్పుడు ఇది అవుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏమంటున్నారు వాళ్ళు, గ్రూప్లో కూడా జీ ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి సి అనేది ఒక ఇన్వర్స్ తీసుకుంటున్నాం. సి ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ క్యాపిటల్ జీ. సో సి ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ క్యాపిటల్ జీ. అంటే హెచ్లో ఈ ఎలిమెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనమాట. ఏలో ఉన్న హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీలో ఉంటాయి కాబట్టి ఏ అనేది జీలో కూడా తీసుకుంటున్నాం. ఆ ఏకి ఇన్వర్స్ ఏంటంటే జీలో సి అవుతున్నది. కాబట్టి సి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈసారి సేమ్ ప్రాపర్టీ ఎలిమెంట్ ఇంటూ ఇన్వర్స్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. సి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 BA equal to CA. BA equal to CA. సో గ్రూప్లో రైట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్ స్క్వేర్ కాబట్టి బోత్ క్యాన్సిలేషన్ లాస్ రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి ఏఏ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే B ఈక్వల్ టు C. సో B is the inverse of element B is the inverse of A in H and C is the inverse of element in G. కాబట్టి ఏం చెప్పచ్చు? The inverse of each element of a subgroup అనేది సేమ్ యాజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ G అని చెప్పచ్చు. సో ఈ విధంగా హెన్స్ ప్రూవ్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ నెక్స్ట్ థీరం. ఇఫ్ H is a subgroup of G, if H is a capital H is a subgroup of G, then H inverse equal to H. Then H inverse equal to H. So this is the property అన్నమాట. సో ఈ H inverse equal to capital H అని చెప్పాలి. మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే H సబ్ గ్రూప్ అంటే గ్రూప్ అవుతుంది కాబట్టి గ్రూప్లో ఉన్న ప్రతి ప్రాపర్టీని మనం ఈ థీరంలో యూస్ చేసుకోవచ్చు. సో ప్రూఫ్ ఏంటంటే H inverse equal to H చెప్పాలంటే H inverse కానీ H కానీ రెండు సెట్స్ అన్నమాట. సో ఇప్పుడు 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే when A, B are ఈక్వల్, ఏ అండ్ బి అని ఈక్వల్ చెప్పాలి అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలన్నా కూడా హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. మరి సబ్సెట్ ఎలా చెప్పాలి అంటే మనం ఏదైతే సబ్సెట్ ఒకదానికి ఒకటి చెప్దామంటే ఒక దాంట్లో ఎలిమెంట్ తీసుకొని అదే ఎలిమెంట్ ఇంకో దాంట్లో ఉంటుందని ప్రూవ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాలి. సో కాబట్టి టు ప్రూవ్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ కాబట్టి హెచ్ ఇన్వర్స్లో నేను ఎలిమెంట్ తీసుకుంటున్నా. సో కాబట్టి లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్. X belongs to capital H inverse. సో H inverse లో ఉండే ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే స్మాల్ H inverse ఫామ్ లో ఉంటాయి. క్యాపిటల్ H inverse లో అంటే స్మాల్ H inverse లో ఉండే ఎలిమెంట్స్ స్మాల్ H inverse అనే ఫామ్ లో ఉంటాయి. వేర్ స్మాల్ H belongs to capital H. వేర్ స్మాల్ H belongs to capital H. క్యాపిటల్ H అనేది సిన్స్ capital H is a subgroup of capital G.
క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ అవుతున్నది కాబట్టి సబ్ గ్రూప్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం హెచ్ అనే ఎలిమెంట్ సబ్ గ్రూప్లో ఉంది అంటే సబ్ గ్రూప్ నుంచి ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం హెచ్ ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. మనం హెచ్ ఇన్వర్స్ అంటే ఏం తీసుకున్నామో ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఎక్స్ని ఎక్కడ తీసుకున్నామంటే హెచ్ ఇన్వర్స్లో తీసుకొని హెచ్లో ప్రూవ్ చేసాం కాబట్టి హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. సో అదే విధంగా హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ కూడా అలానే చెప్పాలి. సో హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ చెప్పడానికి కూడా హెచ్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. లెట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. లెట్ స్మాల్ హెచ్ అనే ఎలిమెంట్ స్మాల్ హెచ్ ఆర్ స్మాల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని తీసుకున్నట్లయితే క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి సో సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ స్మాల్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఎక్స్ ఇన్వర్స్ కూడా క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో ఈ రెండింటి నుంచి నేను ఈ రెండింటికి హోల్ ఇన్వర్స్ ప్రాపర్టీని కనుక అప్లై చేస్తే ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్. మనం ఎక్కడ తీసుకున్నాం ఎక్స్ని హెచ్లో తీసుకున్నాం. హౌ టు ప్రూవ్ హెచ్ ఇన్వర్స్ కాబట్టి హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఫ్రమ్ టూ కండిషన్స్ ఏం చెప్పచ్చు అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్ అని చెప్పచ్చు. సో అదే వాళ్ళు ప్రూవ్ చేయాలి. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో హెచ్ సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అనేది ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. సో నెక్స్ట్ థీరం. సో థీరం కండిషన్స్ ఆఫ్ సబ్ గ్రూప్ మీద ఒక థీరము. సో ఏంటి కండిషన్ అంటే నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థీరమ్స్ అండి. సో ఇప్పుడు ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ capital H of a group capital G. So a non-empty subset capital H of a group capital G is a subgroup of capital G, is a subgroup if and only if A comma B belongs to H, that implies AB inverse belongs to H. సో ఇలా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఉన్న కండిషన్స్ ఉన్నటువంటి థీరమ్స్ కన్నిటికి నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ మీద ప్రూవ్ చేస్తామన్నమాట. సో అది ఎలా చేస్తాము అంటే ఇంప్లాయిస్కి ముందు ఏదైతే ఉన్నదో దాన్ని నెసరీ ఇంప్లాయిస్ ముందున్న పార్ట్ని తీసుకొని తర్వాత పార్ట్ని ప్రూవ్ చేయడానికి నెసరీ పార్ట్ అని, సో ఇంప్లాయిస్ తర్వాత పార్ట్ని తీసుకొని ముందు పార్ట్కి సఫిషియంట్ అని ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఏమిచ్చారు మనం ఒకసారి స్టేట్మెంట్ చూస్తే ఓవరాల్గా ఏమిచ్చారంటే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ క్యాపిటల్ హెచ్ అనేది ఉన్నది. సో ఆ క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీకి నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతున్నది. సో అది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఓవరాల్గా క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో నేను ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ సబ్ గ్రూప్ అని తీసుకొని కండిషన్ ఒకసారి ప్రూవ్ చేస్తాం నెసరీ పార్ట్లో. సఫిషియంట్ పార్ట్లో కండిషన్ని తీసుకొని సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ నెసరీ పార్ట్. సో నెసరీ పార్ట్ ఏం తీసుకోవాలి? హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకోవాలి. సో ఎప్పుడైతే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. సో హెచ్ సబ్ గ్రూప్ అయింది అంటే దట్ ఈస్ హెచ్ డాట్ ఈస్ ఏ గ్రూప్ అనమాట. దట్ ఈస్ హెచ్ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అవుతుంది. సో ఈ హెచ్ డాట్ని గ్రూప్ అని తీసుకొని నేను ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. ఏ ప్రాపర్టీ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ని యూస్ చేసుకొని. సో దానికోసం హెచ్ ఎప్పుడైతే గ్రూప్ అవుతుందో లెట్ బి బిలాంగ్స్ టు అంటే హెచ్లో ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నా దట్ ఈస్ బి అనమాట. బి హెచ్లో ఉంది అంటే హెచ్ సబ్ గ్రూప్. సబ్ గ్రూప్లో సబ్ గ్రూప్ అవుతున్నది అంటే గ్రూప్ అవుతుంది. గ్రూప్లో 4 ప్రాపర్టీస్ అవుతాయి అనమాట. 4th ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ప్రకారం ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి బి ఇన్వర్స్ కూడా బి అనేది హెచ్లో ఉంటే బి ఇన్వర్స్ కూడా క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను లెట్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకున్నట్లయితే ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ బి బిలాంగ్స్ టు హెచ్. అదేవిధంగా ఏ బిలాంగ్స్ టు హెచ్ బి అనేది హెచ్లో ఉన్నట్లయితే బి ఇన్వర్స్ కూడా హెచ్లో తీసుకుంటున్నా.
సో ఫ్రమ్ సబ్ గ్రూప్లో క్లోజర్ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. ఏం చెప్తుంది క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏ కామా బీలు రెండు హెచ్లో ఉన్నట్లయితే దెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ కూడా హెచ్లో ఉన్నట్లయితే హెచ్ సబ్, ఇక్కడ చెప్పేది హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి హెచ్లో ఉంటుంది. కాబట్టి ఏ బిలాంగ్స్ టు హెచ్, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఫ్రమ్ క్లోజర్ ప్రాపర్టీ, ఫ్రమ్ క్లోజర్ ప్రాపర్టీ అనమాట. సో ఈ విధంగా ఏబి ఇన్వర్స్ అనేది హెచ్లో ఉన్నది. సో సబ్ గ్రూప్ అని తీసుకొని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో ఏం ప్రూవ్ చేయాలి? సఫిషియంట్ పార్ట్లో మనం తీసుకునేది ఏంటంటే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, that implies AB inverse belongs to H. So we have to prove that H is a subgroup అని prove చేయాలి. So that is claim. That is we have to prove that. మనం ఏం prove చేస్తాము అంటే H dot is a group అని prove చేస్తాం. H dot group అని చెప్తే ఓవరాల్గా H అనేది ఏమవుతుందంటే సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G అవుతుంది. సో H dot గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి, గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనం 4 ప్రాపర్టీస్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. బట్ ఇన్ దిస్ థీరం క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేయడానికి క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ రావాలి. ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఇన్వర్స్ అనే కండిషన్ ఉన్నది. సో నేను ఆ ఇన్వర్స్ కూడా కండిషన్ రావడం కోసం ఫస్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీని ప్రూవ్ చేస్తాం అన్నమాట ఈ థీరంలో. సో కాబట్టి ఇన్ దిస్ థీరం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫస్ట్ ప్రూవ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఏం చెప్పాలి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుందని తీసుకురావాలి. సో అది ఎలా తీసుకొస్తాము అంటే మనకున్నటువంటి పార్ట్ ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో దీని సమ్ ఈక్వేషన్ 1 అని తీసుకున్నట్లయితే ఫ్రమ్ ఏ కామా ఏ అని తీసుకుంటా, ఏ కామా బి ప్లేస్లో ఏ కామా ఏ అని తీసుకుంటే ఏ కామా బీలు తీసుకుంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అలా కాకుండా ఏ కామా ఏ అని తీసుకుంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. వాటి ఎలిమెంట్ ఏ అనేది ఎలిమెంట్, ఏ ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్. సో ఇందాక చెప్పాను ఎలిమెంట్ ఇంటూ ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అవుతుంది. సో కాబట్టి ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంది. సో ఏ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు అంటే ఈ అనేది. సో ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది హెచ్లో ఉంటుంది. నెక్స్ట్ చెప్పేది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, దట్ మీన్స్ ఇన్వర్స్ అనమాట. సో ఇన్వర్స్ అంటే మనం తీసుకున్న ఏ ఎలిమెంట్ గ్రూప్లో ఎవ్రీ ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం లెట్ E belongs to H, comma A belongs to H. E belongs to H, comma A belongs to H. From one property, from లో 1లో A, B ఉంటే AB ఇన్వర్స్, ఇక్కడ E, A కాబట్టి EA ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ H. ఈ ఏ ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్తో ఏ ఎలిమెంట్ని మల్టిప్లికేషన్ చేసినా మనకు మళ్ళీ వచ్చేది ఎలిమెంటే కాబట్టి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. దిస్ ఈస్ ఏ ఇన్వర్స్ అంటే ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ కాబట్టి ఎలిమెంట్ ఏ అవుతుంది, ఇన్వర్స్ అనేది ఏ ఇన్వర్స్. ఈ విధంగా ఇన్వర్స్ అనేది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చెప్పేది ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీని ప్రూవ్ చేస్తాం. సో క్లోజర్ ప్రాపర్టీ ఎలా ప్రూవ్ చేయాలి? 2 ఎలిమెంట్స్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ కూడా మళ్ళీ హెచ్లో ఉంటుంది. కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్, కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుంటా. బి అనేది హెచ్లో ఉంటుంది అంటే అట్ ద సేమ్ టైం బి ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది. హెచ్ అనేది హెచ్ అనమాట. సో ఏ విధంగా బి ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది. ఇదే నుంచి పైన ఇన్వర్స్ డెఫినేషన్ నుంచి అనమాట. సో ఇక్కడ ఫ్రమ్ ఇన్వర్స్ అనమాట. పైన చెప్పాం కదా మనం ఏ అనేది హెచ్లో ఉన్నట్లయితే ఏ ఇన్వర్స్ ఎలా ఉంటుందో బి హెచ్లో ఉంటే బి ఇన్వర్స్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు హెచ్, కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకొని ఫ్రమ్ 1 ప్రాపర్టీ 1లో ఏ కామా బిల్ తీసుకుంటే ఏబి ఇన్వర్స్ అంటే సెకండ్ ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ, సెకండ్ ఎలిమెంట్ బి ఇన్వర్స్, సెకండ్ ఎలిమెంట్కి హోల్ ఇన్వర్స్ తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్కి హోల్ ఇన్వర్స్. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ 1 అనమాట. ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు బి, ఏబి బిలాంగ్స్ టు హెచ్. మనం ఏ బిలాంగ్స్ టు హెచ్, కామా బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకొని ఏబి బిలాంగ్స్ టు హెచ్ చెప్పాం కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వచ్చేసరికి అసోసియేటివ్ ప్రాపర్టీని క్లియర్గా చెప్పచ్చు. ఎలా చెప్తాము అంటే
హెచ్లో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా జీలోని ఎలిమెంట్సే. కాబట్టి ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్ ఆర్ ఇన్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ. కాబట్టి హెచ్ ఆల్రెడీ జీ అనేది సిన్స్ జీ ఈజ్ అసోసియేటివ్. ఎందుకు అసోసియేటివ్? జీ అంటే గ్రూప్ కాబట్టి గ్రూపులో జీ అనే గ్రూప్ అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి జీ అసోసియేట్. జీ అసోసియేటివ్ అయింది కాబట్టి హెచ్ కూడా ద కాంపోజిషన్ ఇన్ హెచ్ ఈజ్ ఆల్సో అసోసియేటివ్ అవుతుంది. ఆ విధంగా హెచ్ అనేది ఏమవుతుందంటే హెచ్ ఈజ్ అసోసియేటివ్ అని చెప్పచ్చు. సో 4 ప్రాపర్టీస్ చెప్పాము. ఏమేం ప్రాపర్టీస్ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఇన్వర్స్, క్లోజర్, అసోసియేటివ్. 4 ప్రాపర్టీస్ నుంచి ఏం చెప్పచ్చు? హెచ్ డాట్ బి ఏ గ్రూప్. హెచ్ డాట్ ఎప్పుడైతే గ్రూప్ అయిందో హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ అవుతుంది. సో దట్ ఈస్ ద మన థీరం ప్రూఫ్ అనమాట. సో సబ్ గ్రూప్ అనే కదా ప్రూవ్ చేయాలి హెచ్ని సబ్ గ్రూప్ అని. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాం, హెచ్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసాం. సో ఇదొక నెసరీ సఫిషియంట్ కండిషన్ థీరం ఫర్ సబ్ గ్రూప్. సో ఇంకో నెసరీ నెక్స్ట్ థీరం, a necessary and sufficient condition for necessary and sufficient condition for non-empty subset capital H, non-empty subset capital H of a group G. Non-empty subset capital H of a group capital G is subgroup అవ్వాలంటే కండిషన్ capital H into H inverse is subset of H. capital H into H inverse subset of H. అంటే ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అడగకుండా వాళ్ళు ఏమడుగుతున్నారంటే నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని మెన్షన్ చేస్తున్నారు. నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి రెండు ప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ నెసరీ పార్ట్? నెసరీ పార్ట్ ఏం ప్రూవ్ చేస్తామంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకొని హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాలి. సో నెసరీ పార్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? లెట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. అంటే హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో అది క్యాపిటల్ హెచ్లో ఉంటుందని ప్రూవ్ చేస్తాం అనమాట. సో హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో ఏం ఎలిమెంట్ అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఏ కామా బిలో తీసుకుంటే ఏ బి ఇన్వర్స్ అంటే ఏ అనేది హెచ్లో ఉంటుంది, బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. ఏబి ఇన్వర్స్ అనేది హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏబి ఇన్వర్స్ని నేను హెచ్లో ఉంటుంది అని చెప్పాలి. సో హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో అంటే సిన్స్ ఆల్రెడీ మనకి ఏం తెలుసు, క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. క్యాపిటల్ హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి బి బిలాంగ్స్ టు హెచ్ అయినట్లయితే బి ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ ఫ్రమ్ క్లోజర్ ప్రాపర్టీ ఇన్ హెచ్ అనమాట. హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం 2 ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ కూడా హెచ్లో ఉంటుంది. కాబట్టి ఏ బిలాంగ్స్ టు హెచ్, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అది క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఏబి ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది. మనం ఏబి ఇన్వర్స్ని ఎక్కడ తీసుకున్నాం? హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో తీసుకున్నాము. మనం ఎక్కడ ప్రూవ్ చేసామంటే హెచ్లో ప్రూవ్ చేసాం. కాబట్టి హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది. సో అది వాళ్ళు ప్రూవ్ చేయవలసిన కండిషన్. సో ఈ కండిషన్ని తీసుకొని నేను సబ్ గ్రూప్ అని చెప్పాలి. క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి. అది సఫిషియంట్ పార్ట్. సో let us take h into h inverse subset of h. We have to prove that h is a subgroup. h subgroup చెప్పాలి అంటే h dot అనేది గ్రూప్ అని చెప్పాలి. సో సబ్ గ్రూప్ చెప్తాము. ఇక్కడ సబ్ గ్రూప్ కండిషన్ ఉపయోగించి అంటే ముందు తీరంలో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనే కండిషన్ ఉపయోగించి చెప్పుకోవచ్చు అనమాట. సో హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఆల్రెడీ పైన చెప్పాను. హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ లాగా ఉంటాయి. ఈ హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అనేది దేనికి సబ్సెట్? క్యాపిటల్ హెచ్కి సబ్సెట్ అని ఇచ్చారు కాబట్టి ఏబి ఇన్వర్స్ అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. హెచ్ అనేది సబ్ గ్రూప్ హెచ్. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటే ముందు తీరం నుంచి నేనేం చెప్పచ్చు అంటే దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఏ
సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G అని చెప్తాం. therefore H is a సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమన్నది. సో నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ H is a subgroup is H into H inverse subset of H. నెసరీ పార్ట్ H సబ్ గ్రూప్ తీసుకొని ఇది ప్రూవ్ చేసాం, ఇది తీసుకొని నెక్స్ట్ H సబ్ గ్రూప్ అని డైరెక్ట్గా అనమాట. ఇదిగో ఇక్కడ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అనేది ఫ్రమ్ నోన్ మన కండిషన్ అని రాసుకోవచ్చు, ఫ్రమ్ నోన్ కండిషన్ అని చెప్పి రావచ్చు. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.